అన్న నమస్తే అన్న. అన్న మీది ఏ ఊరన్నా? పెగడపల్లి మండల్ జిల్లా హన్మకొండ. అన్న మీరు ఇప్పుడు వరి వరి విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చారన్న? నాగారం లక్ష్మీ ఫర్టిలైజర్ నుంచి తెచ్చారు అన్న. ఎన్ని ఎకరాలకు వేసారన్న? 12 ఎకరాలు వేశారు అన్న. మీ స్పందన ఏంటన్న? ఇప్పుడు మీరు ఇదివరకు పెట్టిన విత్తనాల కన్నా ఇప్పుడు ఈ విత్తనం ఎట్లున్నదన్న? బాగుంది అంటే బాగున్నది అంటే మీకు ఎట్లా మందులు ఎప్పుడు కొట్టారు? రోగం బట్లే ఒక్క తీరుగా మంచిగా ఉన్నది పొలం అన్న. గొలుసు మంచిగా గిడిచింది అన్న. పొలం ఒక్క తీరుగా మంచిగా ఉంది. రోగం ఇట్లయితే ఎడవలేదు. మంచిగా రోగం లేకుండా నీట్గా ఉన్నది, ఒక తీరుగా పొలం ఒక తీరుగా ఉన్నది అంటారు. దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటారన్న మీ ఉద్దేశం? 40 నుంచి 50 బస్తాలు. 40 నుంచి 50 బస్తాలు కన్ఫామ్ దిగుతాయి అంటారు అన్న. ఇది శ్రీలేఖ వెరైటీ అని మీకు ఎవరు చెప్పారన్న? నాగారం అశోక్ సేటే చెప్పాడు. అశోక్ సేట్ ఇది మంచి ఇత్తనం కావాలి సేట్ అని చెప్తే ఇది ఉన్నది తీసుకోవద్దు అని చెప్పాడు. మొత్తానికి ఇదే పెట్టిన 12 ఎకరాలు ఇదే పెట్టిన మొత్తం ఇదే పెట్టిన. ఎట్లయినా కానీ సెట్ మంచిదా కాదని అంటే ఇది పెట్టి చూడు అన్నాడు. పెట్టి చూసిన మంచిగా పర్వాలేదు అంటే అశోక్ సేట్ వచ్చిన ఈ కొలుసు కూడా చూడాలి మంచిగా. పాలు గిట్ల ఏం లేదు, మరకలు గిట్ల ఏం లేదు, మంచిగా. అంటే ఇది ఇప్పుడు మీరు వరి కోసినాక మీకు మంచి రేట్ వస్తుంది అనుకుంటా? మంచి రేటే వస్తుంది. ఐకేపీలో కూడా మంచి ఐకేపీలో వాళ్ళు మంచి ఏ ఇబ్బంది లేకుండా కటింగ్ ఇట్లా ఏం లేదు. పోయినసారి పెడితే బస్తాకు 4 కిలోలు కట్ చేసారు. మచ్చలు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి కానీ ఇలా తాళ్ళు లేదు, ఏ లేదు, మచ్చ లేదు, తాళ్ళు లేదు, దోమ లేదు, ఏం లేదు. నీట్గా కడిగేసినట్టున్నది కర్ర అంతా ఒకటే లెవెల్ నడవమంటున్నది. ఒక్కటే లెవెల్ ఒక్క తీరుకుంది అన్న. 12 ఎకరాల వేసులు ఈ పక్క రైతులు ఏమంటారన్న? మీ వాళ్ళ స్పందన ఎట్లున్నదన్న? బాగుంది, ఎక్కడ తెచ్చిన విత్తనం అన్నారు. బాగున్న విత్తనం ఎక్కడ తీసుకొచ్చినావు అని చెప్పి సంతోష్ ఎక్కడ తీసుకొచ్చినావు అంటారా? ఓకే, మాకు కూడా మేము అదే విత్తనం మేము కూడా పెడతామని చెప్పాను అన్న. మొత్తం ఈ బెల్ట్ ఎంత ఉంటుంది అన్న ఇక్కడ? ఇప్పుడు నీ పొలం 70-80 ఎకరాల దాకా ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఈ కింద పక్క రైతు పేరు ఏం పేరు అన్న? ప్రతాప్ రెడ్డి. ఆయనకు ఎన్ని ఎకరాలు ఉన్నది? ఆయనకు ఉన్నది 20 ఎకరాలు. ఈ పక్క రైతుకు మల్రెడ్డి ఆయనకు 10 ఎకరాలు. వాళ్ళందరూ వాళ్ళ స్పందన ఎక్కడ తీసుకొచ్చినో మాకు ఈ విత్తనం కావాలి అని చెప్పి వాళ్ళ పొలాలు ఇట్లా పెరగలేదు, ఇంత గొలుసు కూడా ఇవ్వలేదు, రోగం పట్టింది. వాళ్ళు ఎన్నిసార్లు మందు కొట్టిలన్నా? 4-5 సార్లు కొట్టింది. 4-5 సార్లు. నువ్వు ఒక్కసారి కూడా కొట్టలేదు? అది గనెపురుకోరు అట్లా కావాలని కొట్టిన మన అనుమానం ఎందుకని ఒకసారి కొట్టింది. ఇక ఫార్మాలిటీ తలిగేయాలని నీట్గా ఉన్నది పొలం నీట్గా ఉన్నది. ఎన్ను మంచిగా ఇచ్చింది. గొలుసుకు ఎన్ని గింజలు లెక్క పెట్టినా ఉన్నా? 270 నుంచి 300 చిల్లర ఉన్నాయి. 300 చిల్లర దాకా ఉన్నాయి. 300-350 దాకా ఉన్నాయి. చిన్న అయిపోయిందని 300 మీదనే ఉంటాయి కానీ తక్కువ ఉన్నాయి. 300-350 అంటే ఆల్మోస్ట్ నువ్వు అన్న దిగుబడి వచ్చినట్టే నీ ఆలోచన.